అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మీ దగ్గర ఒక మంచి వార్త అయితే పట్టుకొని వచ్చిన. గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే సోషల్ మీడియా వేదిక కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ హైడ్రాకు సంబంధించినటువంటి కూల్చివేతలు, ఈరోజు బడాబాబులకు సంబంధించినటువంటి జంట జలాశయాలకు ఆనుకుని ఉన్నటువంటి గొప్ప గొప్ప విలాసవంతమైన ఫామ్ హౌస్లు అయితేనేంది, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి అక్రమ కట్టడాలు అయితేనేంది, లేకపోతే చెరువుల ప్రాంతాలకు సంబంధించి ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లో ఉన్నటువంటి కట్టడాలపై హైడ్రా కొరడా జులిపిస్తుంది, ఎక్కడిదక్కడ కూలగొట్టేస్తుంది అని చెప్పేసి వార్తలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మీకు అసలు ఏంటి హైడ్రా, నిజంగా చూస్తుంటే ఇది హైడ్రానా లేకపోతే హైడ్రామానా అనే దాని మీద మనం కొంచెం విశ్లేషణాత్మకంగా ఒక వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. అంటే వాస్తవానికి ఏం జరుగుతుంది, ఈ హైడ్రా అనేది ఏర్పాటు చేయడం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒక చట్టబద్ధత లేదు. దీనికి సంబంధించిన దాంట్లో మనకు చాలా డౌట్స్ ఉన్నాయి, ప్రజలకు డౌట్స్ ఉన్నాయి. ఈరోజు పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి నీ ఇల్లుకు, సామాన్యుని ఇల్లుకు గ్యారంటీ లేదు, లేకపోతే కష్టార్జితం చేసి సంపాదించుకున్నటువంటి నీ ఫ్లాట్కు ఈరోజు ఒక గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఈ హైడ్రాకు సంబంధించిన దానివల్ల జరుగుతున్న బయట దుష్ప్రచారం అయితేనేంది, లేకపోతే ఈ హైడ్రా చేస్తున్నటువంటి ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించి అయితేనేంది, లేకపోతే ఈ బఫర్ జోన్ అని చెప్పేసి ఎఫ్టీఎల్ అని చెప్పేసి ఎక్కడైతే ఈ భూములకు సంబంధించి ఉన్నాయో వాళ్ళందరికీ ఈరోజు ఒక ఎలాంటి నోటీసులు లేకుండా ఎక్కడికక్కడ కూల్చివేతలు చేస్తున్నటువంటి సంగతి మనం చూస్తున్నామే. ఈ నేపథ్యంలో ఏదైతే సినీ హీరో నాగార్జునకు సంబంధించి ఎన్కన్వెన్షన్ కూల్చివేయడంతో చాలా గప్పాలైతే కొడతా ఉంది ఈ ప్రభుత్వం. రైట్, బడాబాబుల ఇల్లే కూలగొడుతున్నాం, లేకపోతే మేము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం, ఈరోజు చెరువులను కబ్జా చేసిన వాళ్ళని అయితేనేంది, లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కట్టడాలను అయితేనేంది, లేకపోతే బఫర్ జోన్లో ఉన్నటువంటి కట్టడాలను అయితేనేంది మేము ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే సోషల్ మీడియా వేదికగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. రైట్, దీనికి సంబంధించిన దాని మీద నేను కొన్ని మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా. అసలు ఎట్లా అంటే ఒక 40 ఏళ్ళ కింద కట్టుకున్న ఇళ్ళను కూడా ఈరోజు హైడ్రా కూలగొట్టిందని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ నడుస్తుంది. దాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. దాని తర్వాత మనం కూలంకషంగా చర్చిద్దాం. ఇది రాయదుర్గంలో ఉన్న వారి ఇంటికి పంపించి ఇంటిని కూల్చేస్తున్న అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నోటీసులు ఇవ్వకుండా 40 సంవత్సరాలకు పైగా తమ ఇంటిని కూల్చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. రైట్, దీన్ని ఒకసారి మనం కూడా ఎలాబరేట్ చేసి వాళ్ళు ఏం చెప్తారో వినే పరిస్థితి అయితే ఒకసారి ప్రయత్నం అయితే చేద్దాం. आज जो है सो सुबह में 7 बजे विदाउट एनी इंटिमिडेशन कुछ पुलिस ऑफिसर्स को ले लेके जीएचएमसी वाले और लिटकिया वाले मिलके मेरा घर डिमोलिश करने के विदाउट कोर्ट ऑर्डर्स, विदाउट डूइंग एनी प्रोसेस। और मेरा जो है हाई कोर्ट में केसेस पेंडिंग है, मेरे स्टेटस को ऑर्डर है मेरे को, और जो है सो रिट पिटीशन मेरा पेंडिंग है। क्या रिट पिटीशन नंबर? रिट पिटीशन नंबर 9770/2024 रिट पिटीशन पेंडिंग है मेरी। यहाँ पर इलीगली ये लोग जो है सो माल के डिस्पोजेस करना चाह रहे हैं जी। ये पूरा घर है आपका? ये पूरा मेरा घर है। ये हम लोग 80 साल से यहाँ पर घर में रहते हैं। मेरे ग्रेट ग्रैंडफादर यहाँ पर फैक्ट्री एस्टैब्लिशमेंट करते 1943 में। क्या है फैक्ट्री का नाम? हैदराबाद टेनरीज मेरे ग्रेट ग्रैंडफादर फैक्ट्री फाउंड करे थे। 37 एकड़ हमारा लैंड है इधर। इलीगली आके हमको डिस्पोजल करने के वास्ते लिटकिया के एमडी श्रीनिवास नायक अलॉन्ग विद अदर ऑफिसर्स मिलके आके हमको हरासमेंट करे। मासूम मेरे बच्चे रात सुबह 7 बजे नींद में से उठा के पूरा सामान बाहर फेंके मेरा, पूरा डिमोलिश करे। सामान ही बता दो बाहर आओ। ऑर्डर्स भी है वहाँ के? मैं बोला स्टेटस को ऑर्डर भी है मुझे बोला उनको। बोलने के बाद डिमोलिश के कुछ ऑर्डर्स है तो वो भी बता मुझे बोला, वो भी नहीं बता रहे। హైడ్రా అధికారులు एक नोटिस नहीं दिया छोटे छोटे बच्चे हमारे को नहीं। రైట్, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అయినా కూడా కనికరించట్లేదు మాకు. అంటే సామాన్య ప్రజలకు రానంత వరకు హైడ్రా రైట్ బడాబాబులకు సంబంధించిన దాంట్లో ఈరోజు వాళ్ళు దీంట్లో 2 విషయాలు మాత్రం మనం గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, హైడ్రాకు సంబంధించిన దాని మీద ఒక బడాబాబుల ఇల్లులు కూలగొట్టాలి. వాళ్ళకు సంబంధించిన దాంట్లో రేపు కావాలంటే కోర్టు కేసుకి వెళ్ళిపోతారు, వాళ్ళు స్టేలు తెచ్చుకుంటారు, అవసరమైతే నిర్మించుకున్న ఏదైతే కూలగొట్టి దాన్ని మళ్ళీ నిర్మించుకుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవసరమైతే ప్రప్రభుత్వంతో సెటిల్మెంట్లు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ పేదోనికి దిక్కెవరు? ఈరోజు పేదోనికి దిక్కెవరు? నువ్వు పైసా కూడగొట్టుకొని చెప్పుకున్నటువంటి పైసలకు ఈరోజు నువ్వు కట్టుకున్నటువంటి ఇల్లుకు నీకే గ్యారెంటీ లేకపోతే ఈరోజు అంటే
ఒక 40 ఏళ్ల కింద నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారిక వాళ్ళ నివాసానికే సంబంధించిన దాంట్లో ఈరోజు కూడా కొడుతున్నారంటే అసలు ఏ క్రైటీరియా ప్రకారం హైడ్రా ఈరోజు హైదరాబాద్లో కూల్చివేతలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించిన దాని మీద మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే నేను చూపిస్తా. అసలు చూడండి ఒకసారి మీరు. అది ఎట్లా అంటే ఒక క్రైటీరియా. ఇప్పుడు హైడ్రా అనేది ఎన్ని సంవత్సరాలకు ఒక పెట్టుకుంది? ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఇదే రాయదుర్గంలో 40 సంవత్సరాలకు ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఇల్లు కూడా కొడుతున్నప్పుడు ఇదే 40 ఏళ్లలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి కట్టడాలను కూడా నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్, ఇదేంటిది? బుద్ధ భవన్. అసలు హైడ్రా ఉన్నదే ఈ బుద్ధ భవన్లో. అసలు ఇది పక్క నాల కింద కట్టినటువంటి కట్టడం. అసలు ఎవరైతే నాలాల కోసం పనిచేస్తున్నారో, ఎవరైతే నాలాల మీద కట్టడాలు కూల్చేస్తున్నటువంటి హైడ్రా ఉన్నదే బుద్ధ భవన్లో. ఆ బుద్ధ భవన్ కింద మొత్తం ఒక నాల, అది కూడా ఒక బఫర్ జోన్, అదొక నాల. దాని తర్వాత ఇంకొక విజువల్ చూపిస్తాం మీకు. రైట్, హైదరాబాద్ మహానగర పురపాలక సంస్థ. హైదరాబాద్లో ఎవరికైనా జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే జిహెచ్ఎంసీ ఆఫీస్ పక్క పొంటి ఒక నాల ఎప్పుడు ఇట్లా పారుతూ కనిపిస్తూ ఉంటుంది. ఆ గతంలో అంటే ఈ మధ్యకాలంలో దాని మీద కొంచెం నాల పైన ఒక స్లోప్ వేసినట్టుగా తెలుస్తూ ఉంది, కానీ దాని కింద మొత్తం దాని పక్క నాల మీద కట్టినటువంటి జిహెచ్ఎంసీ ఆఫీస్. ఇది కట్టింది కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమే. రైట్, దీంతో పాటు ఇంకోటి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సెక్రటేరియట్. అగో వెనక చూడండి హుస్సేన్ సాగర్ ఎట్లా కనపడుతుందో. ఇది పాత సెక్రటేరియట్. దీనికి సంబంధించి కూడా ఇది బఫర్ జోన్లో వస్తుంది, ఇది కూడా ఎఫ్టీఎల్ కిందకే వస్తుంది. బట్ ఇదే 40 ఏళ్ల కింద ఇయే కట్టడాలన్నీ కట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఈ 40 ఏళ్ల క్రైటీరియా కోసం ఇలా రాయదుర్గంలో ఉన్నటువంటి పేదల ఇల్లు కూలగొడుతున్నటువంటి ఇదే హైడ్రా సెక్రటేరియట్ని ఏం చేస్తుంది? అసలు బుద్ధ భవన్, ఈ హైడ్రా ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ఉన్న బుద్ధ భవన్ కూడా ఒక నాల కిందికి వస్తుంది, దాన్ని ఏం చేస్తుంది? ఇవన్నీ ఒకసారి చూసుకుంటే మొత్తం ఏంది క్రైటీరియా? రైట్, ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండ్రు, వాళ్ళకు బడా బాబులు అవసరం అనుకుంటే కోర్టు స్టే తీసుకుంటారు, లేకపోతే ఇదే ప్రభుత్వానికి కాడికి వచ్చేసి వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇదంటే ఏంటంటే ఒక హైడ్రాకి సంబంధించిన దాంట్లో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్దోని కొట్టాలి, అవతల వాళ్ళందరూ భయపెట్టించాలి, వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవాలి. తర్వాత బిల్డర్లను భయపెట్టించాలి, వాళ్ళ దగ్గర కొంచెం ఎంతో కొంత అమౌంట్ తీసుకోవాలి. కానీ సామాన్యుని పరిస్థితి ఏంటి? 40 ఏళ్ల కిందకి ఇప్పుడే ఈ హైడ్రా అనేది ఈ 8 ఏళ్ల కాలంలో ఇచ్చిన బఫర్ జోన్లో ఇచ్చిన నిర్మాణాలకు రెవెన్యూ అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటారు? దాంతోపాటుగా ఈ 40 ఏళ్ల కింద కట్టిన ఇళ్ళకే దిక్కు లేకపోతే ఇలా సామాన్యుని పరిస్థితి ఏంది? అంటే ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఈ అంతకంటే ముందు ఏదైతే ఈ 2000 వరకు సంబంధించిన దాంట్లో కూడా ఒక 20 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఎంత విధ్వంసం జరిగింది, ఎన్ని చెరువులు ఈరోజు అన్యక్రాంతమైన, ఎన్ని చెరువుల మీద కాలనీలు వెలిచినాయి. ఈ లెక్కన చూసుకుంటే 40 ఏళ్ల ప్రకారం నువ్వు మొత్తం హైదరాబాద్ను కూల్చేయాలంటే సగం హైదరాబాద్ను కూల్చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ సగం హైదరాబాద్ను కూల్చేయాల్సిన దమ్ము ఈ హైడ్రాకు ఉందా? నేను అదే అడుగుతున్నా. అసలు హైడ్రా ప్రధాన కార్యాలయానికి సంబంధించే ఒక నాల మీద ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే కాంగ్రెస్, ఇదే టీడీపీ హయాంలో హైదరాబాద్ ఎంత విధ్వంసం జరిగిందో మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన దాంట్లో అంటే కొంతమంది చాలా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. ఇదే మరి హైడ్రాకి సంబంధించిన కూల్చివేతలకు సంబంధించి కొంతమంది కుహన మేధావులు, కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది కాంగ్రెస్ ఫాలోవర్స్ అడుగుతున్నటువంటి మాట, అవునా 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఎందుకు కూలగొట్టలేకపోయింది అని చెప్పేసి చాలా విధాలుగా ప్రశ్నలు అడుగుతూ సోషల్ మీడియాలో కూడా అడుగుతున్నటువంటి మాట. దీనికి సంబంధించిన దాంట్లో అసలు నిజంగా వీళ్ళ మెదడు మరి మోకాలలో ఉంటుందా లేకపోతే అరికాలలో ఉంటుందో తెలియదు, కానీ గతంలో ఏం జరిగింది అసలు ఉమ్మడికి సంబంధించినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ స్వరాష్ట్రం అయిన తర్వాత అసలు ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి, ఏం కథ ఉన్నాయి అన్న దాని మీద మనం ఒకసారి కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎందుకు అప్పట్లో ఇలాంటి అక్రమ కట్టడాలను కూలగొట్టలేకపోయింది గత ప్రభుత్వం అనే దాని మీద వీళ్ళందరికీ చెంపపెట్టు లాంటి ఒక సమాధానం అయితే నేను చెప్తా. వాస్తవానికి హైదరాబాద్ విషయంలో కేసీఆర్ ఆయన చేసిన ప్రతి వెనుక కూడా ఏపీ రికగ్నైజ్కి సంబంధించినటువంటి యాక్ట్ 2014 అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అదంతా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఈ మధ్యకాలంలో ఈ ఎల్లో మీడియా అనేది మొత్తం దీన్ని పూర్తి స్థాయిలో తుంగల దొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది, మరిపించే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మీకు ఒక రాతపూర్వకంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ ఏపీ రికగ్నైజ్డ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 5 అనుసరించి 2024 జూన్ 20 వరకు హైదరాబాద్ అనేది ఖచ్చితంగా కూడా కామన్ క్యాపిటల్ ఏరియా అనేదిగానే ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. కొందరికి ఈ మధ్యకాలంలో తెలియదు, వాళ్ళ మెదడులు మొత్తం మొద్దువారిపోయినాయి కాబట్టి అరే గతంలో ఎందుకు చేయలేకపోయినా ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి గట్టిగా రేపొద్దున హెడ్లైన్స్ వార్తలు రాయాలి కాబట్టి, లేకపోతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని విపరీతంగా పూడాలి కాబట్టి ఇదంతా దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి ఎల్లో మీడియా. తెలంగాణ ప్రజలు అంత సునాయాసంగా మర్చిపోయే విషయం అయితే కాదు. దీంతో పాటుగా మనం ఒక సెక్షన్ 8 గురించి మాట్లాడితే, ఈ సెక్షన్ 8 దాని మీద
మనం క్లియర్గా మాట్లాడుకుంటే మాత్రం అసలు ఎందుకు గతంలో ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయలేకపోయింది, లేకపోతే ఈ బఫర్ జోన్లు ఎఫ్టీఎల్లు ఎందుకు పోలేకపోయింది అన్న దాని మీద కూడా మనం ఒకసారి కూలంకషంగా వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సెక్షన్ 8 ప్రకారం కామన్ క్యాపిటల్ ఏరియాలో ఉన్న లా అండ్ ఆర్డర్, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజధాని ఇక్కడ ఉంది కాబట్టి ఈ దానికి ఏంటంటే క్యాపిటల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాద్కి సంబంధించి లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్, లిబర్టీ అండ్ ప్రాపర్టీ. చూడండి, ఈ నాలుగు సంబంధించిన దాంట్ల మీద ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి కామన్ క్యాపిటల్ అంటే ఒకటి లా అండ్ ఆర్డర్, రెండవది సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్, మూడవది లిబర్టీ, నాలుగోది ప్రాపర్టీ. రైట్, ఈ 4 ప్రయోజనాలను కాపాడాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క పౌరుడి, ప్రతి ఒక్క ఉద్దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఇక్కడ ఈ 4 ఈ క్లాజ్ ఇదంతా కూడా పూర్తిగా గవర్నర్ అండర్లో ఉంటుంది, గవర్నర్ దగ్గర ఉంటుంది. కాబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలకు సంబంధించి గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. దీంతోపాటు ఐ రిపీట్, మళ్ళీ కూడా చెప్తున్నాను నీకు, ప్రాపర్టీ అనేది రక్షణ బాధ్యత ఇది కూడా పూర్తి స్థాయిలో అప్పటికి గవర్నర్కే ఇచ్చిండ్రు. రైట్, కేవలం ఈ అన్నిటికి సంబంధించిన దాంట్లో మొత్తం ఈ ఓల్ దాంట్లో గవర్నర్కే అధికారాలు. ఇది ఈ టోటల్గా ఈ విషయం మొత్తం కూడా గవర్నర్కి అధికారాలు ఉంటాయి. ఈ దానికి సంబంధించి కూడా టోటల్ ఇక్కడ ఈ 4 ఏదైతే లా అండ్ ఆర్డర్ అయితేనేది, సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్ అయితేనేది, లిబర్టీ అయితేనేది, ప్రాపర్టీ అయితేనేది, ఈ 4 అంశాలకు సంబంధించి కూడా మొత్తం గవర్నర్ చేతిలో ఉంటుంది. దాంతోపాటు అని రాష్ట్ర మంత్రివర్గ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి సలహా పాటించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఏపీ రికగ్నైజేషన్ యాక్ట్ 2014, నేనేం చెప్తున్నా, ఏపీ యాక్ట్ 2014 స్పష్టం చేసింది. చూడు ఒకసారి మీరే అర్థం చేసుకోండి మొత్తం ఏం జరిగిందనేది. దాంతోపాటు అయితే ఈ ఏపీ రికగ్నైజ్డ్ యాక్ట్ అనేది మొన్న జూన్ 2 తోటి మొత్తం కంప్లీట్ అయ్యింది. ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉండజాలదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమైనా చేయవచ్చు. ఇక ఓటుకు నోటు కేసుకు సంబంధించి కూడా రెడ్ హ్యాండెడ్గా ఇప్పుడున్నటువంటి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు పట్టుబడి ఉండకపోతే ఆంధ్ర ప్రభుత్వం హైదరాబాద్ను వదిలి వెళ్ళి ఉండేదా? ఇప్పుడున్నటువంటి నిజంగా ఇది మంచి ఒక పాయింట్. ఇది నిజంగా ఇది ఒక ఓటుకు నోటు అనే కేసు లేకపోతే ఇంకో 10 ఏళ్ల పాటు ఉమ్మడి హైదరాబాద్ని ఖచ్చితంగా పెంచి ఇక దీన్ని పెంచే ప్రయత్నం అయితే ఉమ్మడి హైదరాబాద్గా ఉంచే ప్రయత్నం అయితే చేసాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సెంట్రల్లో చక్రం తిప్పుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇంకొక 15 ఏళ్ళన్నా, ఇంకొక కనీసం 5 ఏళ్ళన్నా కూడా ఇది ఉమ్మడి రాజధానిగా ఉండేది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జూలై 1, 2024 ఈ హైడ్రా సంస్థను స్థాపించింది, అంత తెలుసు. మొత్తానికి అంటే గతంలో ఏదైతే ఈ యొక్క 4 సంబంధించిన సెక్షన్లు ఏదైతే ఉన్నాయో దీన్ని గవర్నర్ చేతిలోకి ఎక్కువ పోకుండా, లేకపోతే ప్రజలని ఎక్కువ ఇబ్బందుల పాలు చేయకుండా, లేకపోతే ఇక్కడ వలస వచ్చిన వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా, వాళ్ళ భద్రతకు ఎలాంటి డోకా లేకుండా ఇవన్నిటి మీద ఒక సమగ్రతతో ఆయన ఒక పనిచేసినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పనిచేసినటువంటి విషయం. బట్ ఇప్పుడేం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, మీరేం చేసిండ్రు అని చెప్పేసి సోషల్ మీడియాలో క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు గత ప్రభుత్వాన్ని. దానికి సంబంధించిన దాంట్లో ఇది మీకు చెప్పాల్సిన ప్రయత్నం చెప్తున్నాయి. ఏదైతే సెక్షన్ 8 ఏపీ రికగ్నైజ్డ్ యాక్ట్ 2014లో భాగంగా ఈ సెక్షన్ 8 అనేది ఎంత పవర్ఫుల్లో ఈరోజు ప్రతి ఒక్కరికి తెలవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎందుకు ఆ ప్రభుత్వం ఈ అక్రమ కట్టడాలను కూల్చేలేక చేతులు కట్టుకొని కూర్చుందో, లేకపోతే ఇక్కడ ప్రజల ప్రయోజనాలను ఎట్లా కాపాడిందో అని చెప్పేసి కూడా మీ అందరికి తెలవడం కోసం అని చెప్పేసి ఈ ప్రయత్నం మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఒక విధంగా చెప్పాలంటే బడాబాబులకు సంబంధించిన దాని మీద పోతే నిజంగానే హైడ్రా అనేది హైడ్రానే. అదే గనక పేదల జోలికి వస్తే, పేదల దగ్గరికి వస్తే, పేదల ఇళ్ళ దగ్గరికి వచ్చినా, పేదల స్థలాల దగ్గరికి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది డ్రామాగా మారుతుంది, అయ్యో డ్రామాగా మారుతుంది. ఇది ఈ ప్రభుత్వం పాలిట పెద్ద గుదిబండగా మారుతూ ఉంది. రైట్, దీనికి సంబంధించిన దాంట్లో మనం ఒకటి క్లియర్గా చేసుకోవాలి. ఈ హైడ్రా స్థాపించిందే ఒక పని మీద. ఆ పని ఏందో నేను మీకు అందరికి చెప్పాల్సిన పని ఏం లేదు. ఒక
వ్యక్తిగతంగా స్థాపించరా, లేకపోతే ఒక వ్యక్తిగతంగా ఒక పని మీద స్థాపించి దీనికి ఎక్కువ అధికారాలు ఇచ్చేసి అది అయిపోయిన తర్వాత అది ఎక్కడైతే వాళ్ళు అనుకున్న ఒక ఫామ్ హౌస్ని కూరగొట్టిన తర్వాత ఈ హైడ్రా అనేది ఉంటుందా, ఇది 3 నాళ్ళ ముచ్చటేనా అనేది కూడా ఒక డౌట్ రావచ్చు. దీంట్లో భాగంగా ఏమవుతుందంటే ప్రజలు దేన్ని స్వాగతిస్తారు? నిజంగా అక్రమ కట్టడాలని నిష్పక్షపాతంగా నిస్వార్థంగా నీ ఎలాంటి స్వప్రయోజనాలు లేకుండా నీ పార్టీలో ఉన్న వాళ్ళకు కాకుండా అధికారంలో ఉన్న వాళ్ళకు కాకుండా అందరినీ కూడా ఒక నేలమట్టం చేస్తే వాళ్ళ అధికార నివాసాలు అయితేనేది అక్రమ కట్టడాల నివాసం చేస్తే ప్రజలు నమ్ముతారు. ఏదో ఒక్కటో నీకు పార్టీ ఫండ్ ఇవ్వలేదనో, లేకపోతే నిన్ను వచ్చిన తర్వాత నువ్వు మంత్రి అయిన తర్వాత నిన్ను వచ్చి కలవలేదనో, లేకపోతే గత ప్రభుత్వానికి దగ్గరున్నారనో అని చెప్పేసి ఏదో 4 క్రేన్లు ఇట్లా పెట్టేసి ఒక బడాబాబు కట్టడాలను కూల్చేసినంత మాత్రాన ఇక్కడ మాత్రం హైడ్రాకి సంబంధించిన దాని మీద ఒక ఏదైతే వాళ్ళు దాన్ని పెట్టిన ఏదైతే దానికి ఒక అథెంటికేషన్ ఉంటుందో అదైతే రాదు. ఖచ్చితంగా సామాన్యులకు ఇళ్ళకు మాత్రం ఎలాంటి నది వచ్చినా కూడా ఈరోజు ఇది తిరగబడ్డ తెలంగాణ, తిరగబడే తెలంగాణ. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ నగర ప్రజలకు సంబంధించి ఈరోజు ఇక్కడ హైదరాబాద్ అనేది చాలా గొప్ప, ఒక 1500 నుంచి 15 లక్షల వరకు కూడా సంపాదించుకునేటువంటి ఒక గొప్ప నిలయం ఈ హైదరాబాద్. ఈ హైదరాబాద్కు సంబంధించి దీని మీద బ్రాండ్ వాల్యూని దెబ్బతీసే ప్రయత్నం చేసినా, ఈ బ్రాండ్ వాల్యూని మరింత దిగజార్చే ప్రయత్నం చేసినా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్ ప్రజలైతే బుద్ధిజీవులు వాళ్ళైతే ఊకోరు. ఈ హైడ్రాకు సంబంధించిన పనులు చేసిన దాంట్లో అందరం మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. బట్ ఎప్పుడు ఒక కక్ష సాధింపు ధోరణి కాకుండా ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం కావాలని చెప్పి వేసినటువంటి యొక్క ఈ కమిటీని నిజంగా ఆ పని దానికి చేసుకుంటూ పోయినప్పుడు, ఇదే ప్రభుత్వం వేసినటువంటి ఈ హైడ్రా ఒక నిజానికి చెరువుల పరిరక్షణ జరిగినప్పుడు, నిజానికి ఏదైతే పార్కుల పరిరక్షణ చేసినప్పుడు, ఈ బఫర్ జోన్లో FTAలో ఉన్నప్పుడు అన్ని కట్ చేసినప్పుడు ఈరోజు ఈ యొక్క హైడ్రాకు నిజంగా ఒక అథెంటికేషన్ వస్తుంది. లేకపోతే మాత్రం ఇలా సామాన్యుల జోలికి వచ్చి ఇలా సామాన్యులకు సంబంధించిన దాని మీద ఇండ్ల మీద పడి కూల్చేస్తామంటే నిజంగానే ఇది ప్రజలను అందరూ అనుకునేటట్టు హైడ్రానా లేకపోతే హైడ్రామానా అనేది మాత్రం ఖచ్చితంగా రేపు ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి స్పష్టంగా చేయదలుచుకున్నా. థ్యాంక్ యూ.